ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, మీరు తినకపోతే మంచిది. ఇట్ వుడ్ బి బెస్ట్ యు డు నాట్ ఈట్. లేదా ఇట్ వుడ్ బి బెస్ట్ నాట్ టు ఈట్. నెంబర్ 2, నేను ఆమెకి ఫిదా అయిపోయాను. ఐఎమ్ ఇన్ఫాచ్యుయేటెడ్ విత్ హర్. ఐఎమ్ ఇన్ఫాచ్యుయేటెడ్ విత్ హర్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. అతన్ని వెళ్ళి చూడమని చెప్పు. నేను మీరు చెప్పినట్టే విన్నాను. సో ఈ 2 తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అతన్ని ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడమని చెప్పు. జనరల్గా మనం అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళతో చెప్తూ ఉంటాం కదా, వాళ్ళని ఫోన్ చేయమని చెప్పు, లేకపోతే డబ్బులు తీసుకురమ్మని చెప్పు, లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్పు, ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా. సో అటువంటివి ఈ వీడియోలో చూద్దాం. అతన్ని ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడమని చెప్పు. టెల్ హిమ్ టు కాల్ అండ్ టాక్ టు దెమ్. Tell him to call and talk to them. ఆమెకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. Call her and tell her to come here. Call her and tell her to come here. వాళ్ళని పని చేసి కబురు పంపమని చెప్పు. Tell them to do the work and send a word. Tell them to do the work and send a word. Send a word అంటే కబురు పంపడం, లేదా ఇన్ఫార్మ్ అని అప్లై చేసుకోవచ్చు. అతన్ని డబ్బులు అడిగి తీసుకురమ్మని చెప్పు. Tell him to ask the money and get. Tell him to ask the money and get. వాళ్ళని అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. Tell them to come there and call me. Tell them to come there and call me. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతన్ని వెళ్ళి చూడమని చెప్పు. ఇప్పుడు ఇంకొక చిన్న వేరియేషన్. నేను మీరు చెప్పినట్లే చేశాను. సో ప్రీవియస్ సెంటెన్సెస్లో అలా చేయమని చెప్పు, ఇలా చేయమని చెప్పు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు దానికి సమాధానం చెప్తున్నారు. నేను మీరు చెప్పినట్టే చేశాను. ఐ డిడ్ యాజ్ యూ టోల్డ్. ఐ డిడ్ యాజ్ యూ టోల్డ్. నేను ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్లో వర్బ్స్ మార్చుతున్నాను, మిగతాదంతా మామూలే. అతను మీరు చెప్పినట్లే అడిగాడు. హీ ఆస్క్డ్ యాజ్ యూ టోల్డ్. నేను మీరు నేర్పినట్లే నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ యాజ్ యూ టాట్. ఐ లెర్న్డ్ యాజ్ యూ టాట్. టాట్ అంటే నేర్చుకోవడం, వీటు. ఆమె మీరు చెప్పినట్లే టైంకి వచ్చింది. షీ కేమ్ ఆన్ టైమ్ యాజ్ యూ టోల్డ్. మేము మీరు చెప్పినట్టే అక్కడికి వెళ్ళాము. వీ వెంట్ దేర్ యాజ్ యూ టోల్డ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, నేను మీరు చెప్పినట్టే విన్నాను. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.